నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బడ్జెట్లో ఈసారి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ముఖ్యంగా అన్నదాతలకి అండగాను, అలాగే తల్లికి వందనం, వీటికి సంబంధించి బడ్జెట్ కేటాయించడం కనిపిస్తుంది. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కానీ వాటి ప్రస్తావనలు అయితే లేవు. బట్ ఇంతవరకు అయితే కేటాయించడం అనేది ఒక రకంగా సంతృప్తినిచ్చే విషయమే. ఓకే, ఎందుకంటే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 25-26 సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తాము అన్నారు. కానీ నిధుల విషయానికి వచ్చేసరికి ఏదో అరకొరగానే పెట్టారు. మరి ఇందులోంచి ఎంతమందిని ఫిల్టర్ చేసి ఏ నిబంధనలతో తొలగిస్తారో, ఏం చేస్తారో అనేది అయితే మాత్రం చాలామందిలో ఉన్న సందేహము. సో మొత్తానికైతే ఇచ్చేవాళ్ళు ఎవరు తీసుకుంటారో వాళ్ళ వరకు అయితే సంతోషం అనుకోవచ్చు. రైతులకు కూడా ఓకే, ఒక రకమైన సాటిస్ఫాక్షన్. మరి మిగతా పథకాలు అయితే టచ్ చేయలేదంటే ఫ్రీ బస్ అయినా, లేకపోతే ప్రతి మహిళకి 1500 చొప్పున ఇస్తా అన్నది, ఇట్లాంటివి అయితే టచ్ చేయలేదు. సో ఇప్పటి వరకు సరే తొందరలోనే నేను అన్నీ ఇచ్చేస్తా అంటున్నారు కాబట్టి ఇంతవరకు ఈ బడ్జెట్లో కేటాయించడం అనేది ఎలా చూడొచ్చు? కొంతవరకు కేటాయించారు. ఫిల్టరేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కొన్ని పథకాల ప్రస్తావన లేదు ఈ బడ్జెట్లో. మనం చూస్తే బడ్జెట్ను ఒకసారి గమనిస్తే ఏంటంటే 3,22,359 కోట్లతో వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో రెవెన్యూ వ్యయం వచ్చి 2,51,162 కోట్లు, రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్య లోటు వచ్చి 79,926 కోట్లు. అంటే డబ్బులు మన దగ్గర లేవు అనేది ఇక్కడ క్లారిటీగా ఉంది. మూలధన వ్యయం వచ్చి 40,635 కోట్లు. ఈ 40,000 కోట్లు దేనికంటే మళ్ళీ మనం పెట్టుబడి పెడితే మళ్ళీ మనకు రిటర్న్స్ వస్తున్నాం, వేస్ట్ కాదు. అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారే అలాగనమాట. అమరావతి నిర్మాణం కోసం 6,000 కోట్లు బడ్జెట్లో, అంటే ఆల్రెడీ చేసిన అప్పు కాకుండా ఈ బడ్జెట్లో 6,000 కోట్లు. రహదారుల నిర్మాణానికి 4,220 కోట్లు. వినడానికైతే చాలా బాగానే ఉంది. కానీ దీంట్లో ఏమిటి మనకు ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన విషయాలు ఏమిటంటే, తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు. అంటే దాని అర్థము తల్లికి వందనం పథకాన్ని ఈ జూన్లో వీళ్ళు చెప్పినట్టుగా అమలు చేస్తున్నారు. కానీ వీళ్ళు చెప్పిన ప్రకారమే ఇవ్వాలి అంటే 10,000-12,000 కోట్ల వరకు కావాలి. ఇంకా రఫ్గా లెక్కలేసుకున్నాం మనం. అంటే పోయినసారి ఉన్న లబ్ధిదారులు అందరూ ఈసారి ఉంటారనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే పోయినసారి ఉన్న లబ్ధిదారుల ప్రకారం ఇచ్చినా కూడా బడ్జెట్లో ఇంకా ఎక్కువ ఇవ్వాలి. అయితే ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు తక్కువే ఉంటారనుకున్నా కనీసం ఒక పిల్లవాడైతే ఎక్స్ట్రా ఇవ్వాల్సింది ఒక ఇంటికి. ఆ లెక్కన చూసుకున్నా కూడా ఈ 9,000 కోట్లు చాలవు, 9,400 కోట్లు చాలవు. చాలా క్లియర్గా ఉంది ఇది. మరి ఎలా చేస్తారంటే కట్ చేస్తారు, లబ్ధిదారులను కట్ చేస్తారు. ఎలా ఫిల్టర్ చేస్తారు అంటే అఫ్కోర్స్ దాంట్లో కూడా ఫేక్ ఉంటారు. అంత పెద్ద పథకంలో ఫేక్ లబ్ధిదారులు గ్యారెంటీగా ఉంటారు. అన్నీ ఉండి కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని ఎలా కట్ చేస్తారనేదే సమస్య. ఇక్కడ పార్టీలు ఉన్నాయి కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళని కట్ చేస్తే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు, తెలుగుదేశం వాళ్ళని కట్ చేస్తే మన పార్టీకి ఓటేసిన వాళ్ళు ఎలా కట్ చేస్తారో అంటారు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఉంది. వ్యతిరేకం అయితే గ్యారెంటీగా ఉంటుంది. లబ్ధిదారులను మీరు కట్ చేసే కొద్దీ వ్యతిరేకం గ్యారెంటీగా ఉంటుంది. మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. దీపం పథకానికి 2,601 కోట్లు కేటాయింపు. యాక్చువల్గా అయితే ఏమిటంటే 90 లక్షల మందికి ఏమో వీళ్ళు ఇస్తే ఇంత బడ్జెట్ సరిపోతుంది. కానీ 1,20,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారనేది ఒక అంచనా రేషన్ కార్డుల ప్రకారమైన. నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అసెంబ్లీలోనే చెప్పారు కదా ఆయన, 2,681 కోట్లు కావాలి దీపానికి అని ఆయనే చెప్పారు. మరి ఈ బడ్జెట్లో 80 కోట్లు ఆల్రెడీ కట్ చేశారు. 80 కోట్లు కట్ చేసి అంటే ఏమిటంటే ఇంకా కటింగులు జరుగుతాయి దీపం పథకానికి అనేది మనకు కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టుకి ఏమో 6,705 కోట్లు. పోలవరం అనేది వాళ్ళకి సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాలి కాబట్టి అదొక లెక్క. వ్యవసాయానికి 48,000 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు 31,806 కోట్లు. ఇంకోటి ఏమిటంటే ఎన్టీఆర్ భరోసాకి 27,518 కోట్లు ఇచ్చారు. ఆదరణ పథకానికి 1000 కోట్లు. మధ్యాహ్న బడి భోజనానికి 486 కోట్లు. ఈ మొత్తంగా చూస్తేనేమో ఈ బడ్జెట్ ఉడికే అంకెల గారడిలాగా అనిపిస్తుంది. దీంట్లో వీళ్ళు ఎంత మేరకు ఖర్చు పెడతారు, ఎంత నిధులు ఇస్తారు. ఇప్పుడు రెవెన్యూ వ్యయం అంటే పెట్టుబడి వ్యయానికి 40,000 కోట్లు అన్నారు కదా, అంతా పెట్టుబడి వ్యయానికి పెడతారా? అమరావతికి 6,000 కోట్లు నిజంగా ఇస్తారు. అమరావతికి ఇస్తారనుకోండి, ఆయన
చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి పోలవరానికి ఎంత ఖర్చు పెడతారు. ఇంకా ఏం చెప్తారంటే పయ్యావుల కేశవ్ గారు రుణ సామర్థ్యం 0 అంటున్నాడు. అంటే మనకి ఏడా అప్పులు పుట్టవు భయ్యా అంటున్నాడు ఆయన. అంటే అప్పులు పుట్టకుండానే 8 నెలలకి 1,00,000 కోట్ల పైన చేశారు. ఈ సంవత్సరం అంతానికి 1,00,000 కోట్ల వరకు అప్పులు చేసే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ అంకెల్ గారి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంకి సంబంధించి ఇప్పటి వరకు మనకు ఇప్పుడు ఈసారి రన్నింగ్ పథకం కాబట్టి రైతులతో ఉంటుంది. రైతులకు కూడా కేటాయించారు కానీ రైతులకు కేటాయించింది కూడా చాలదు. వీళ్ళు చెప్పిన ప్రకారం ఇంకా 2,000 కోట్లు ఎక్స్ట్రా కావాలి. వీళ్ళు 10,000 కోట్లు ఏమో కేటాయించారు, దానికంటే కావాలి. అంటే సెంట్రల్ ఇచ్చేదాన్ని కలుపుకున్నా కూడా వీళ్ళు ఇప్పుడున్న ప్రకారం అయితే రైతులందరికీ ఇవ్వలేరు. అంటే రైతులు కూడా ఫిల్టర్ చేస్తారా? ఈ ఫిల్టరింగ్ అనే భయం పట్టుకుంది జనంలో బాగా. ఈయన పథకాలు ఇస్తాడు కానీ లబ్ధిదారులను కోత వేస్తాడు, తగ్గిస్తాడు అనేది. ఇక ఆర్టీసీకి సంబంధించిన ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఊసే లేదు. దాని అది ఎప్పుడు ఇస్తామని కానీ ఇస్తామో లేదు అని కానీ ఏమీ లేదు. ఇంకోటి ఏమిటంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి మనకి పెన్షన్ ఇస్తామన్నారు. అది ఇంత మహిళలకి అది లేదు, ఇంతవరకు లేదు. ఇంకోటి 1,500 అందరికీ ఇంట్లో ఉన్న ప్రతి ఆడబిడ్డకి 1,500 ఇస్తామన్నారు కదా నెలకు. అది ఇంతవరకు దానికి సంబంధించి ఏమీ లేదు. చాలా లోటుపాట్లు అయితే చాలా ఉన్నాయి కానీ సరే అది ముందు మనం చూడాలి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట చెప్పారంటే మనం రోజు వింటున్న ఒక మంత్రం ఏంటంటే అంటే వైసీపీకి వ్యతిరేకంగా గత 5 ఏళ్లలో వాళ్ళు చాలా దారుణం విధ్వంసం చేశారు ఆర్థికంగా. కానీ దాన్ని అంటే ఇప్పటి వరకు నాకు కూడా తెలియట్లేదు మార్గం, మీరుంటే చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారే అడిగారు. కాకపోతే ఇప్పుడు ఏమన్నారంటే అదంతా సిస్టమ్ని అంతా సెట్ చేసే సామర్థ్యం చంద్రబాబు గారికి ఉంది, చేస్తారు అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటికీ ఆ మ్యాజిక్ ఏంటో చెప్పట్లేదు. అంటే ఎలా చేస్తారనేది ఇంకా చేస్తారంటున్నారు. చేయలేమంటే మళ్ళీ నెగిటివ్గా వెళ్ళిపోతుంది అని అర్థమైనట్లుంది. చేసే సామర్థ్యం ఉందండి. చేయలేమనే మాటే అనరు కానీ పూర్తిగా చేయలేరు. పూర్తిగా చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మ్యాజిక్ ల్యాంప్ ఉంటే తప్ప సాధ్యం కాదు. వాళ్ళు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. ఎలాగంటారా? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్నంత అనుకూలమైన వాతావరణం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయనకి సెంట్రల్లో ఆయన మీద ఆధారపడిన ప్రభుత్వం ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి ఆయన నిధులు ఏదో ఒక రకంగా నిధులు అప్పులో ఇంకోటి పుట్టించుకోగలరు. అవన్నీ కూడా ఆయన ఈక్వల్ సమతుల్యం చేసుకోగలిగితే కొంత ఇవ్వగలరు. కానీ ఆయన ముందున్న ప్రధానమైన సమస్య ఏమిటంటే ఈ పథకాలు, ఈ సూపర్ 6 అనే పథకాలు ఆయన తెలిసే ఆర్థికంగా పరిస్థితి బాగాలేదని తెలిసే ఎలాగోలాగా గెలిచిపోదామని ఇచ్చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఏమిటంటే దాన్ని వెనక్కి పోలేరు, ముందుకు పోలేరు. ముందుకు పోవాలంటే డబ్బులు కావాలి, వెనక్కి పోవాలంటే జనంలో నిరసన వస్తుంది. కాబట్టి వెనక్కిపోయే ఛాన్స్ లేదు. సహజంగానే వైసీపీ వాళ్ళు ఈ బడ్జెట్ని విమర్శిస్తారు. జనరల్గానే వైసీపీ వాళ్ళు ఇదంతా దగా, మొత్తం చంద్రబాబు మోసం చేశాడు, ఇది కోతల బడ్జెట్, మొత్తం ఈయన చెప్పిన హామీలు ఏవి కూడా మహిళల మహాశక్తి, నిరుద్యోగ వృత్తి గురించి అసలు లేదు. ఎందుకంటే ఆయన ఉద్యోగాలు కల్పిస్తాము, లక్షలాది ఉద్యోగాలని మొన్న కూడా అసెంబ్లీలో చెప్పాడు, సంపద సృష్టిస్తానని చెప్పాడు. కానీ ఈ సంవత్సరానికి అయితే, ఈ బడ్జెట్కి అయితే నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఏమీ లేదు. ఈ అన్నదాత సుఖీభవలో భారీగా కోతలు విధించారు అనేది వీళ్ళ ఆరోపణ. అంటే మహిళలకు ఏడాదికి 32,000 కోట్లు కావాలి, ఇది మొత్తం ఎగనామం పెట్టినట్టే. ఈ సంవత్సరం అయితే ఇక జరగదు. తల్లికి వందనము 8,276 కోట్లు కేటాయించారు. కానీ ఏ లెక్కను చూసినా 12,000 కోట్లకు పైగా కావాలి అనేది వైసీపీ ఆరోపణ. అంటే ఈ లెక్కన 4,000 కోట్లు కటింగ్ పడింది. 4,000 కోట్లు అంటే ఎంతమందికి లబ్ధిదారులను కోత పెడతారనేది తెలుస్తూ ఉంది. దీపం పథకానికి వీళ్ళనేది ఏమిటంటే 4,000 కోట్లు కావాలి, ఇప్పుడున్న 1,55,00,000 మంది లబ్ధిదారులకి అని అంటున్నారు. నిజానికి 1,55,00,000 లేరు, 1,20,000 అనుకున్నా ఏ లెక్కను చూసినా ఇంకొక 1,000 కోట్లు అవసరం దానికి. అదొక డ్వాక్రా మహిళలకి 10 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో అసలు ఏమీ లేదు, ఆ హామీ అసలు లేదు. అన్నదాత సుఖీభవకి 6,300 కోట్లు కేటాయించారు. ఎలా చూసినా కూడా 10,000 కోట్లకు పైగా కావాలి. అంటే వీళ్ళు చేసింది 6,300, మనం 10,000 అనుకున్నాం కానీ 6,300 కోట్లు. ఉచిత బస్సు హామీ అనేది లేనే లేదు, అది పోయినట్టే ఉచిత బస్సు అనేది. ఈ మొత్తం బడ్జెట్ను చూస్తే బడ్జెట్ అనేది అంకెల గారడి అనేది ముందు నుంచి ఉన్నదే. కానీ ఈ అంకెలన్నీ కూడా ఊరికి వినడానికి చూడడానికి బాగుంటాయి. ఇవన్నీ కూడా అమలు కావాలి కదా. ఈ నిధులన్నీ కూడా అమలు కావాలి. ఈ నిధులన్నీ అమలు కావాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే రుణ సామర్థ్యం 0 అని ఆయనే అంటున్నాడు.
ఎట్లా చేసినా వీళ్ళు అప్పు 1 లక్ష కోట్లు చేసినా కూడా వీటన్నిటిని కాంపన్సేట్ చేయలేరు. ఇది కాకుండా ఇంకా సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికి బయట నుంచి ఎందుకు వస్తారు ఆంధ్రప్రదేశ్కి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉండొచ్చు, కానీ వ్యక్తుల మీద నమ్మకము ఎప్పుడూ కూడా పెట్టుబడులకు మార్గం కాదు. వ్యక్తుల మీద నమ్మకం ఉంటే వాళ్ళ ఇంటికి పోతారు, భోజనం చేస్తారు, గౌరవం ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఆయన్ని నమ్మేసి ఒక 1000 కోట్లు మేము పెడతామని ఎందుకు వస్తారు ఎవరైనా? కాబట్టి వీళ్ళు చెప్పేదాని ప్రకారం 6 లక్షల కోట్లు ఏమి ఒప్పందాలు చేసుకున్నామంటాడు, ఇంకొక 7,50,000 కోట్లకు పెట్టుబడిదారులు వస్తున్నారంటారు. ఇవన్నీ లెక్కలేస్తే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రెడీగా ఉన్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చెప్తున్న విషయం. ఎక్కడ రెడీగా ఉన్నారని వైసీపీ అడుగుతూ ఉంది. ఎక్కడ రెడీగా ఉన్నారో తెలియదు. అది వాళ్ళు ఎవరు, ఎక్కడ రెడీగా ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఏం పెట్టుబడులు పెడతారో ఎవరికి తెలియదు. పెట్టుబడులు పెట్టే వరకు మనకు తెలియదు. ఇది ఉన్న పరిస్థితి. వ్యవసాయానికి కూడా బాగానే కేటాయించారు, కానీ అది ఇంకా డ్రోన్లు, ఆయనకి ఇష్టమైన డ్రోన్లకు కూడా బాగానే నిధులు కేటాయించారు. అసలు అవసరాలు కాకుండా ఇలాంటి ఆర్గానిక్ వ్యవసాయానికి కూడా నిధులు బాగానే కేటాయించారు. ఏ లెక్కన చూసినా బడ్జెట్ చూడడానికి బాగానే ఉంది, కానీ ఈ సూపర్ 6 అయితే అమలు చేయడం కష్టం. కొన్ని ఎగ్గొట్టేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, వీటికేమో నిధులు తగ్గించారు. దీపానికి వీటన్నిటికి నిధులు తగ్గించారు. అంటే లబ్ధిదారులను తగ్గిస్తున్నారు. అది స్పష్టంగా ఉంది మనకు పిక్చర్. చూస్తారు, ప్రజలు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఈ బడ్జెట్లు, ఈ లెక్కలు, ఈ చర్చలు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. మా ఇంటికి ఏమొచ్చింది, నువ్వు చెప్పింది ఇచ్చావా లేదా, మేము సుఖంగా ఉన్నామా లేదా, మాకు జీవన వ్యయము కరెక్ట్గా ఉందా లేదా, మా ఆదాయం కరెక్ట్గా ఉందా లేదా, మాకేమైనా కొత్తగా ఉపాధి దొరికిందా లేదా, ఇదే ఆలోచిస్తారు. అది ఎవరైనా వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి మా పిల్లలకు డబ్బులు వచ్చినాయా లేదని ఆలోచిస్తారే తప్ప, లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేవు, ఆయన తల్లికి వందనం ఇవ్వలేడు అని ఎవరు అడ్జస్ట్ గారు. ఎందుకు అడ్జస్ట్ అవుతారు? ఎవరికి వాళ్ళకి. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న పథకాలను మీరు ఆపేశారు. రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ మీరు ఆపేశారు. మీరు ఇచ్చింది పెన్షన్లు ఒకటి కంటిన్యూ చేశారు, అన్న క్యాంటీన్లు పెట్టారు, దీపాన్ని పెట్టారు. రన్నింగ్లో ఉన్న 2 పథకాలు అయిపోయినాయి కదా. మిగతా పథకాలు కూడా చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా అయిపోయినాయి కదా. వాటన్నిటిని మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు ఏమిటి అనేది ఈ సంవత్సరం మ్యాక్సిమం మనం మాడుకున్నట్టుగానే జూన్ వరకు చంద్రబాబు నాయుడు గారికి గ్రేస్ పీరియడ్ కింద లెక్కేయాలి. అంటే ఆయన చేసినా చేయకపోయినా జూన్ వరకు జనం పెద్దగా రియాక్ట్ గారు. జూన్ తర్వాత వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక జగన్ విధ్వంసం చేశాడు, ఆర్థికంగా నాశనం చేశాడు అనడానికి ఇంకేమీ లేదు. ఇక మీరేం చేస్తారనే దాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్. చూద్దాం ఏ రకంగా బడ్జెట్లో ఆ కేటాయింపులు అయ్యే జరిగి అంటే ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి అన్నది. థ్యాంక్ యూ.